నమస్తే అండి. మేమంతా చిరంజీవి అభిమానులం అండి. చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా యాక్ట్ చేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. సో చిరంజీవి గారి కోసం అని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఒక వీడియో ఆల్బమ్ని రెడీ చేశాము. ఆ వీడియో ఆల్బమ్ని టీవీ9ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు. దాని ద్వారా మేము రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో వాళ్ళు త్వరలో ఆ వీడియో మీ దగ్గరకు వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మేము చిరంజీవి గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. చిరంజీవి గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ టు టీవీ9. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ పేరు వినగానే సీమలోని పౌరుషం, ఆయన కత్తిలో రోషం మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినిమాతో మన ముందుకు వస్తారా అనే ఆసక్తి మీలో, నాలో, మనందరిలోనే ఉంది. అవునా కాదా? ఎస్, అందరిలోనే ఉంది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్ ఎలా ఉండబోతోంది? తూటాల్లా పేల్చే ఆయన డైలాగ్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన కాస్త ఇన్ఫర్మేషన్ కోసం రావురమని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆడియో రిలీజ్. ఇలాంటి ఆడియో ఫంక్షన్ ని మీరు గతంలో ఎప్పుడూ చూసుండరు. అలాంటి చాలా స్పెషాలిటీస్ ఇవాల్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆడియో రిలీజ్ లో చూడబోతున్నారు. మరి ఆ స్పెషాలిటీస్ ఏంటో మనకు తెలియజేసేందుకు నేత్ర రెడీగా ఉంది. నేత్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ప్రత్యూష. ఎస్, ఇవాళ చాలా స్పెషల్ డే అని చెప్పాలి. బికాస్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు. అండ్ ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవలం మెగా అభిమానులు మాత్రమే ఈ మూవీ కోసం ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ అంతా ఈ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. ఈ మూవీ కోసం ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఇక్కడికి తరలి వచ్చింది. The boss is back, get ready for deadly dance, get ready. నన్ను నమ్మట్లేదు కదా, చూడండి ఒకసారి. ఈ స్టార్స్ అందరూ కూడా మెగా స్టార్ కోసం ఇక్కడికి విచ్చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, చిరంజీవి ఎలా యాక్ట్ చేయబోతున్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నందమూరి నటసింహం ప్రస్తుతం మనతో ఉన్నారు. అండ్ అందరూ కూడా హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, వెల్కమ్. అండ్ నందమూరి నటసింహం వారితో మనం మాట్లాడదాం. సో శాతకర్ణితో ఒక హిస్టారికల్ సబ్జెక్ట్తో మీరు ఆల్రెడీ హిట్ కొట్టారు. ఇప్పుడు అలాంటి హిస్టారికల్ సబ్జెక్ట్తోనే చిరంజీవి రాబోతున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఎలా ఉంటుందని? మా ఉద్దేశం ఎప్పుడు బాగానే ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ అన్ని పిక్చర్లు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. మేము ఇప్పుడు అందరూ దేశం పచ్చగా ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. నాన్నగారు చేస్తున్నాడు, ఆ రోజుల్లో యాక్టింగ్ చేస్తుంటే మాకు రోమాలు నిక్కపొడుస్తూ ఉండేవి. అయితే అదేవిధంగా అదే బాటలో ఆయన బాటలో నడవాలని చెప్పి మేము నడుస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఈ మన నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పిక్చరు బాగా సూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఆయన గారి ఆహ్వానాన్ని మేము ముందుంచుకొని వచ్చేసామండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక సోగాడే చిన్ని నాయన, ఎస్, మన నాగున్నారు ఇక్కడ. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? చిరంజీవి ఏ లుక్లో అసలు మనకు కనిపిస్తారంటారు? ఎలా ఉండబోతోంది మూవీ? మొన్న ఖైదీ నెంబర్ 150 అని మన అందరి హృదయాలు దోసుకున్నారు. నిన్న మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటూ మన ముందుకు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ చిరంజీవి. సూపర్. సో ఇంకా చాలామంది స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరితోనూ మాట్లాడే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే జ్యోతి ప్రజ్వలన చేయాలి. ముందు జ్యోతి ప్రజ్వలన చేద్దాం. ఎస్ నేత్ర, ఏ కార్యక్రమానికైనా దేవుడి ఆశీస్సులు తప్పనిసరి కదా. మరి ఇవాల్టి ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని కూడా ముందుగా ఆ దైవాన్ని తలుచుకుని మొదలు పెడదాం. మరి జ్యోతి ప్రజ్వలన చేసేందుకు మన స్టార్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఓకే నేత్ర, జ్యోతి ప్రజ్వలన కూడా అయిపోయింది. ఇక ఆ దేవుడి ఆశీస్సులు మనకి పుష్కలంగా ఉంటాయి. మరి ఇంతమంది మనకి ఇలా దొరికినప్పుడు వీళ్ళని ఉత్తిగా పంపించేస్తే ఎలా?
ఇప్పుడు వీళ్ళందరూ మనల్ని డైలాగ్స్తో ఎంటర్టైన్ చేస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో చిరంజీవి ఎటువంటి డైలాగ్స్ చెప్తే బాగుంటుందో వాళ్ళ ఫేవరెట్ డైలాగ్లో ఇప్పుడు మనకి చేసి చూపిస్తారు. చేస్తారు కదా? మేము చాలా హోప్స్తో ఉన్నాం. ఎస్, నాగార్జున గారు, ఉయ్యాలవాడలో చిరంజీవి మీ స్టైల్లో ఒక డైలాగ్ చెప్పాలంటే ఏ డైలాగ్ చెప్తారు? ఉయ్యాలవాడి దెబ్బ పైన కింద అబ్బా, ఎత్తి కొడితే ఎట్లో పడాలి, సుర్రు సుర్రు అయిపోద్ది. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. నిజంగా నాగార్జున గారి స్టైల్లో చిరంజీవి చెప్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు. బాలయ్య గారు, మీ ముందు సినిమాలో డైలాగ్స్ అయితే ఇరగదీశారు. మరి ఉయ్యాలవాడ ఎలాంటి డైలాగ్స్తో ఇరగదీయాలో మీరే చెప్పండి. సమయం లేదు మిత్రులారా. బెంచి అయినా సరే, నేల అయినా సరే, బాల్కనీ అయినా సరే త్వరగా బుక్ చేసుకోండి. బాలయ్య మార్కెట్ చూపించారు మనకి. వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, చిరంజీవి గారికి మీరు గిఫ్ట్గా ఇచ్చే డైలాగ్ ఏంటి? చిరంజీవి గారు, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్, ఉయ్యలవాడ నరసింహారెడ్డి. సూపర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చూడడానికి కామ్గా కనిపిస్తారు కానీ డైలాగ్ ఇస్తే మాత్రం ఆయన ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు రెడీ? ఓకే. ఓ వా, ఓకే ఓకే, గుడ్. ఓకే. ఉయ్యాలవాడ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ మా అన్నగారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నేను చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలా అంటున్నాను. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. ఇదే డైలాగు మా అన్నగారు చెప్తే ఎలా ఉంటుందో మీ మెగా ఫ్యాన్స్కే వదిలేస్తున్నాను. ఆనందంగా, సంతోషంగా ఈ సినిమాని హైలైట్ చేయండి. సూపర్గా ఉంటుంది. 150 మించి దాటుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మొహమాట పడుతూనే మొత్తానికి ఇరగదీశారు. ఒక పక్క మిస్టర్ కూల్ ఉన్నారు మహేష్ బాబు, ఇంకొక పక్క ఫైర్ బ్రాండ్ ఎన్టీఆర్ ఉన్నారు. నేత్ర, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫైర్ బ్రాండ్ తో మాట్లాడించేద్దాం, ఆ. తర్వాత కూల్ అవుదాం. ఓకే సరే. సో ఎన్టీఆర్ గారు, హలో, అందరికీ తెలిసే ఉండిద్ది. ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి చెప్పిన డైలాగు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా నీకు పీకేస్తే పీక కోస్తా అనే డైలాగులతో అదరగొట్టేశారు. అలాగే ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జోలికొస్తే ఉరి తీస్తా అనే డైలాగ్ చెప్తే ఇంకా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది గనక చెబితే అమ్మ తోడు అడ్డంగా అదరగొట్టేస్తారు చిరంజీవి గారు. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ఎస్, అందరు ఇప్పటి వరకు చాలా హాట్ డైలాగ్స్ చెప్పారు. ఇప్పుడు కూల్ అయిపోదాం, ఎందుకంటే మహేష్ బాబు గారు ఎంత సీరియస్ డైలాగ్నైనా కూల్గా చెప్పేస్తారు. ఎస్, అన్నీ మీరే చెప్పేస్తారా? నన్ను చెప్పనీరా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో వాడే ఉయ్యాలవాడ. మొత్తానికి మొహమాటంగానే మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్పారు. ఓకే, డైలాగ్స్ అయిపోయినాయి. మన మెగాస్టార్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. చెప్పు నెక్స్ట్ ఏం చేద్దాం? డాన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి మీరేమంటారు? హలో 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 రండి, ఒకసారి రండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అసలు ఈయన మాట్లాడటమే మనకి మహాభాగ్యం, ఇంకా డాన్స్ చేస్తే ఇంకేమన్నా ఉందా? చూసావా, నువ్వు డాన్స్ అనగానే పారిపోతున్నారు.
సో మరి మెగాస్టార్ 150 మూవీలో నీ ఫేవరెట్ సాంగ్? ఇంకేది అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. Yo guys, this is not my song. This is the boss song. Boss song. Let's do kumuda. అబ్బబ్బబ్బబ్బా, కుమ్మేశారు కదా ఒక్కొక్కళ్ళు స్టెప్స్తో. నెక్స్ట్ ఏంటి? అక్కడ ఏదో సౌండ్ వినబడుతోంది. Yo guys, this is not a mass song. This is the boss song. ఇంకేంటి, మన మెగా స్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చేస్తున్నారు. వెల్కమ్ టు అవర్ మెగా స్టార్ చిరంజీవి గారు. Yo guys, this is not a mass song. This is the boss song. వెల్కమ్ మెగాస్టార్ గారు. ఇప్పుడండి, ఇందాకటి నుంచి మీరు లేని లోటు, అక్కడ ఒక ప్లేస్ ఖాళీగా ఉంది, ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఒక కంప్లీట్ లుక్ వచ్చింది స్టేజ్కి. అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మీ 150 మూవీ సక్సెస్కి. అండ్ నెక్స్ట్ సినిమా కూడా సూపర్ హిట్టే, మాకు ముందే తెలుసు, టైటిల్తోనే మేము ఫిక్స్ అయిపోయాం. చిరంజీవి గారు, ఈరోజు మీ వలన ఒక అద్భుతం సాధ్యమైందండి. ఇంతమంది స్టార్స్ మీకు గ్రీటింగ్స్ చెప్పేందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్కి వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన గురించి తను ఏం చెప్తారో ఆయన మాటలోనే విందాం. ముందుగా పాట విందాం, ఆ తర్వాతే నేను చెప్పే మాట అయినా ప్రతి ఒక్కటి మీకోసం. ఓకే? ఎస్, మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ మధుర క్షణాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నాం. ఈరోజు ఈ స్టేజ్ పై ఉన్న అతిరథ మహారథులంతా కూడా సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. రాయలసీమ రోషం నువ్వు, తెలుగు జాతి తొలి త్యాగం నువ్వు, తెలుగు జాతి తొలి త్యాగం నువ్వు. రూపన గుడిలో రూపుదిద్దుకొని ఉయ్యాల వాడల ఉయ్యాలలోగి కోవెల గుంటలో కత్తి దూసిన బడి 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 సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. సాహసంతో బ్రిటిషు మూకల పరపర పోసిన నరసింహమూర్తి. సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. మరి మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆడియో రిలీజ్ అయిపోయింది. మరి ఇప్పుడైనా మెగాస్టార్ గారు మాట్లాడతారా? సార్, మీకోసం, మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి ఇంతమంది సినీ ప్రపంచాన్ని
ఒక అద్భుతంగా సృష్టిస్తున్నటువంటి నాతో నడుస్తున్నటువంటి ఈ అగ్ర హీరోలందరూ కూడా ఈరోజు నాతో వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సినీ ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు కామన్. 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నంబర్ 150తో మీ అందరి అభిమానంతో మీ ముందుకు ఎంట్రీ ఇచ్చాం. ఒక సూపర్ డూపర్ సక్సెస్ని అందుకోగలిగాం. అదంతా మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలతో. ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి తరలి వచ్చినటువంటి నా మిత్రుడు నాగ్, అలాగే మన వెంకీ, నందమూరి బాలకృష్ణ చిరకాల మిత్రుడు, అలాగే నా తమ్ముడు గురించి అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే ప్రిన్స్ మహేష్ బాబు, నందమూరి వంశంలో వచ్చినటువంటి మరో చిచ్చర పిడుగు జూనియర్ ఎన్టీఆర్. ఇలా వీళ్ళందరూ కూడా ఈ ఆడియో ఫంక్షన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా ఆడియో విందామని వచ్చారు. మీ అందరికీ ఓ సర్ప్రైజ్, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మీ అందరికీ ఎలాగో సర్ప్రైజ్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా మీ అందరినీ ఒక సర్ప్రైజ్ చేయడం కోసం వీడియో కూడా చూపించబోతున్నాం. రాయుడి మీసం నువ్వు, రాయలసీమ రోషం నువ్వు, తెలుగు జాతి తొలి త్యాగం నువ్వు, తెలుగు జాతి తొలి త్యాగం నువ్వు, రూపన గుడిలో రూపుదిద్దుకొని ఉయ్యాల వాడల ఉయ్యాలలోకి కోవెల గుంతలు కత్తి దూసిన బడి 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 సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, వల్ సాహసంతో బ్రిటిషు మూకల పరపర కోసిన నరసింహమూర్తి. సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. అక్క చెల్లెళ్ళ మానం కాచి పేద రైతుల తోడుగా నిలిచే, అవమానించిన ఆగ్లేయుల ట్రెజరీ దోచి ప్రజలకు పంచే, ఫెనీల కుడి భుజాన్ని నరికి పితురి లేపి పరిగెత్తించే, సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, వల్ సాహసంతో బ్రిటిషు మూకల పరపర కోసిన నరసింహమూర్తి. సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. నల్లమల ఫారెస్ట్ దొరలపై ఎక్కుపెట్టిన బెల్లము నువ్వు, రేటి ఎత్తిన జెండా నువ్వు, తొడగొట్టిన మరఫిరంగి నువ్వు, భార్యను చంపిన పోరు వదలలే, బందీ అయినా గుండె చెదరలే, కోట గుమ్మాన వేలాడిన తల ఉద్యమాలకు ఊపిరిలుదే, నీ శ్వాసే మా స్వతంత్రమాయే, నీ సాహసం చరిత్రాయే. సై 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 ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. ప్రతి పిక్చర్కి ఒక వేరియేషన్. అంత సక్సెస్ కావడానికి కారణం మీ అభిమానం. నేను చెప్పే డైలాగ్ లేదు పవర్, మీరు చూపించే అభిమానం ఉంది పవర్. మెగా పవరే కాదు, టోటల్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ వీళ్ళలు చప్పట్లు కేరింతలు ఇవన్నీ చూస్తూ ఉంటే మాలో ఏదో తెలియని ఉత్సాహం రెట్టిపోయి మీ అందరి ముందుకు ఇలా చేస్తూ స్టెప్స్లు వేస్తూ ఫైట్లు చేస్తూ ఎన్నో కామెడీ సీన్స్ చేస్తూ కూడా మీ ముందుకు రాబోతున్నాం. ఇదంతా కూడా మీరు చూపించిన ఆదరాభిమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మెగాస్టార్ చిరంజీవి. స్టేజ్ మీదకి మెగాస్టార్ని పిలిపించి ఇంతమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు, ఊరికి అలా పంపించేస్తే వాళ్ళు ఊరుకుంటారా? నాకు ఈ ఐడియా ఎందుకు తట్టలేదబ్బా. చిరంజీవి గారు డాన్స్ చేయాల్సిందే. చేస్తారు.
పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి మెక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీనే చెక్కినోడికి ఒళ్ళు బ్యాంక్ నుంచి బ్యాంక్ తెచ్చినివ్వను కోకే పెట్టినాదిరో గుడ్డికే పెట్టినాదిరో లైకే కొట్టినాను లఘు బండి చేసి బ్యాంక్ మీద పెట్టినాను సన్న జన్న పుట్టేసిందిరో మల్లె తీగల కొట్టేసిందిరో తేనె తీగల కొట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం ముందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సాంగ్ తోనే ఎలా దుమ్ము దులిపారో చూసాం కదా. మరి ఈ సాంగ్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇక మనమంతా ఇప్పుడు సినిమా కోసం వెయిట్ చేయాలి. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, సినిమా ఎప్పుడు మన ముందుకు వస్తుందా అని. థ్యాంక్ యూ సో మచ్ స్టార్స్ అందరికీ కూడా. ఈరోజు మీ బిజీ స్కెడ్యూల్ని కూడా పక్కన పెట్టి మెగాస్టార్ కోసం ఒక కళని నిజం చేశారు. ఇంతమంది స్టార్స్ ని ఒక వేదిక మీద చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మరి ఇంత గ్రాండ్ గా జరుగుతున్న మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆడియో రిలీజ్ వేదికపై చిరుకి ఒక చిరు సత్కారం చేస్తామంటున్నారు ఇక్కడికి విచ్చేసిన స్టార్స్. మరి అదేంటో కూడా చూసేద్దాం. కాంతమరాయుడి మీసం నువ్వు రాయలసీమ రోషం నువ్వు తెలుగు జాతి తొలి త్యాగం నువ్వు తెలుగు జాతి తొలి త్యాగం నువ్వు రూపన గుడిలో రూపుదిద్దుకొని ఉయ్యాల వాడల ఉయ్యాలలోగి కోవెల గుంతలు కత్తి దూసిన బడి 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 సై వావ్, నేత్ర చూసావా? కత్తి తీయగానే ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందో. ఈరోజు మీకు కేవలం స్టార్టర్స్ మాత్రమే, అంటే ఒక సాంగ్ మాత్రమే చూసారు. ఇంకా ఫుల్ మీల్స్ ముందు ముందున్నాయి. మేము చిరంజీవి గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. చిరంజీవి గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ టు TV9.